కుటుంబాన్ని సేవ పరిచయం చేస్తున్న తండ్రి పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ బాధతో వచ్చి ఉన్నారో తండ్రి, ఏ కష్టంతో వచ్చి ఉన్నారో ప్రతి విషయంలో తోడుకండి, ధైర్యపరచండి, బలపరచండి, అక్కడ అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మేము చేయించిన ప్రభావ పనులను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. నాయన మంచి ఆరోగ్యమైన దర్శించమని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా దేవుని మీ దగ్గర ఉన్నాయి నాయన, హెచ్చరికలు మీ దగ్గర ఉన్నాయి, సంజీవుడు మీ దగ్గర ఉన్నదండి, ఉదయం మీ దగ్గర ఉన్నదండి, వివేకం మీ దగ్గర ఉంది నాయన, జ్ఞానం మీ దగ్గర ఉంది, బుద్ధి మీ దగ్గర ఉంది ప్రభా. బుద్ధి గుర్తుగా ఉన్నది ప్రభా. దాన్ని అడుగులు ఇవ్వడం, ఎదుగులు దొరుకును, కట్టుడు తీయడం అడుగుతున్నాం ప్రభా. జ్ఞానం కావాలి, జ్ఞానవాక్యం కావాలి ప్రభా, వివేకం కావాలి ప్రభా, బుద్ధివాక్యం కావాలి ప్రభా, తెలివైన జ్ఞానంతో నడుపు నాయన. ఈ వాక్యములు సర్వసత్యములు కలదు ప్రభా. ఈ ప్రపంచానికి బోధించిన బోధకుడా మంచి కావాలి. ఈ ప్రపంచానికి నాయన మీ మాటలు అద్భుతాలు ప్రభా, ఆశ్చర్య కార్యాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన రక్షించుకోవడం వారికి దేవుని శక్తి. ఆటో కూడా కిరాయిదే. ఎందుకు చెప్తున్నాంటే మీరు దీవించబడాలి. ఆటో కిరాయి, ఇల్లు కిరాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నాకు 3 అమ్మాయిలు, 1 కొడుకు. 4 అంటే ఇల్లు కిరాయి ఇవ్వలేదమ్మా. ఆ రోజుల్లో ఆర్టీసెక్స్లో మెయిన్ సిటీలో ఇల్లు కిరాయి ఇవ్వలేదు. చాలా బాధపడ్డా దేవుని దగ్గర. ప్రభు అన్నిటికీ గుడి చెబుదా, నాకు కూడా గుడి ఇవ్వని దేవుని దగ్గర సాగించుకున్నా తప్ప ఏ మనసులో నాకు ఇవ్వలేదమ్మా. ఇది వాస్తవం. అట్లాంటి దేవుని అడిగితే దేవుడు కొందరికి ప్రేరేపించి వాడి పిల్లలతో ఉన్నాడని నన్ను తీసుకొచ్చి ఇక్కడ బాలయ్యలో ఒక 100 గజాల జాగా, అది కూడా ఇంత రోజు గుంత. ఆ రోజులు అది కొనడానికి కూడా కష్టకరమైన విషయం. 6,000 కొన్నా. ఎన్ని వేలకమ్మా? 6,000 కొన్నా. 96 గజాల జాగా. అది కొంచెం అడిగి రూమ్లో కూడా అయింది. దేవునికి స్తోత్రం. అయితే 4 రూములు. అది మా వారికి కొంచెం విశ్వాసం ఉండదు, కానీ నా ప్రార్థన వల్ల ఆ విశ్వాసం రాగలిగింది తప్ప ఆమెకు దేవుని అంత విశ్వాసం ఉండదు. కానీ నేను అందరిలో దేవుడు సాధించుకుంటూ పోతా ఉన్నాడు. అమ్మా 3 రూములు ఇస్తాడు దేవుడు అంటే 3 రూములు ఇచ్చాడు. ఇల్లు కడతామంటే కట్టించాడు. 20 ఇయర్స్ అయిందండి. 20 ఇయర్స్ నుంచి మాకు ఇల్లు లేదు. మేము రీసెంట్గా మా ఊరు గట్టిపల్లి మా ఊర్లో మేము ఇల్లు కొంటున్నాం. దానికోసం ప్రేర్ చేయండి. దేవుని నామానికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ నెలలో 10 అసలు కూర్చోలేకపోతున్నాను. పడకుర్చీ ఒకటి తెప్పించుకొని దాంట్లోనే కూర్చొని దేవుని స్తుతిస్తూ ఏడుస్తూ రోజు ప్రేయర్ చేసుకుంటాను. నన్ను అడుగు నొప్పి గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబంలో మా తమ్ముడి గురించి తెలుసు, పెద్ద పని వచ్చింది. వాళ్ళు ఎప్పుడు దేవుని విడిచిపెట్టకుండా నడవాలని నేను ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. వాటి కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు. అందుకు దేవుడి నామానికి మహిమ గలదు.
11 గంటలకి ఒక్కడున్నా ఇద్దరున్నా ప్రార్థన అనేది స్టార్ట్ అవుతుంది. 5 పాటలు పాడతాం. ఎన్ని పాటలు? 5 పాటలు. తర్వాత ఇంకా వాక్యాలకి. కనుక మీరు టయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. బైబిల్ని ఈ షెడ్లో ఉంచండి. గతంలో ఎవరైనా కానీ మనవరాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, దేవుని సన్నిధికి అలవాటు చేయాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. కాదు పాడులోకం దేవునితో మాట్లాడారు లేచిన తర్వాత. ఈరోజు నేను దేవునితో మాట్లాడాను. ఈరోజు అన్నవాళ్ళు చేయాలి. ఎంతమంది మాట్లాడారు? అబద్ధం ఆడవద్దు. ఈరోజు నా పరివారంతో తోడుకుని ఒక 2 మాటలు దేవునికి మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు మర్చిపోవద్దు. ప్రార్థన చేయడం అడవులు మీ పనులు పరిగెత్తొద్దు. లేచిన వెంటనే మోకాళ్ళు వేసి 2 మాటలే, అయ్యా ఈరోజు నాతో ఉండి నా పనిలో ఉండి నాకు సహాయం చేయాలి. నా పిల్లలు కోరికలు మన పిల్లల విషయం మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేయలేదంటే వీటిని విడిచిపెట్టేశారు. నామకాంతపు క్రైస్తవులాగా మనము ఉండొద్దు. సీరియస్గా ఉండాలి. దేవుడు ఉన్నామంటే ఇది చాలా విలువైనది, చాలా విలువైనది. దేవుడితో నడవడం అనేది చాలా విలువైనది, మేలైనది. కనుక మీరు మర్చిపోవద్దని చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయకపోతే దేవునికి మీకు సంబంధము లేదు. ఏదో నమ్ముకున్నాం కానీ దేవుడితో సరైన సంబంధం లేనట్టు మీరు ప్రార్థన చేయకపోతే గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థన చేస్తే మీకు ఒక వినయం అనేది వస్తుంది, హ్యూమిలిటీ. మీరు ప్రార్థన చేస్తే క్షమించే గుణం వస్తుంది మీకు. గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయకపోతే క్షమాగుణము అలవాటు రాదు. ప్రార్థన చేయకపోతే వినయము ఉండదు, తగ్గింపు ఉండదు. మీరు ప్రార్థన చేయగలంటే మీరు గర్విష్ఠులు. మీరు ప్రార్థన చేయగలంటే మీరు హెచ్చించుకుంటున్నారని అర్థం అన్నమాట. కనుక ప్రియులారా, తగ్గించుకొని దేవుడి సన్నిధిలో మీ గృహాల్లో ఎక్కడైతే అక్కడ కొంతసేపు మీరు ప్రార్థన చేయాలి. అని చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. యువర్ లైఫ్ టు గాడ్. మీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. అదే 1 దినవృత్తాంతము 7:14. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. నన్ను నమ్మిన నా జనులు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనకి హెచ్చించుకోవడానికి అవకాశము లేనే లేదు. దేని విషయంలో మనకి హెచ్చించుకునే అవకాశము లేదని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్టియన్స్, ప్రభువు నమ్ముకున్న బిడ్డలము మనం చాలా తగ్గించుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి. హెచ్చించుకోవడానికి అవకాశము లేదు. హెచ్చించుకోవద్దు, గర్వపడద్దు, అసూయపడద్దు. నన్ను నమ్మిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేసి నన్ను వెదకినేడలా నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును అండర్లైన్ చేసుకోవాలి. వేదంతో సమ్మకమైపోతున్నారు ప్రజలు. రాజుల సొమ్ము రానపాలంట. ఏమైంది? రాజుల సొమ్ము. ఈరోజు డబ్బులన్నీ కష్టపడి తీసుకెళ్ళి అది కట్టాలి ఇది కట్టాలని అనేకమైన ఆలోచనలు పెట్టుకొని సతమతం అయిపోతున్నారు జనాలు. ఉండాలి. హల్లెలూయా. అందుకని కీర్తనలు 66:18 ఏమంటలో పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినడు. ఏదైనా కానీ చిన్న తప్పైన పొరపాటు, అక్రమము, అన్యాయము ఏదైనా మన హృదయంలో ఉంటే దేవుడు మన మనవి వింటాడా? వినడు.
ఒకటో అధ్యాయం 8-9 వచనాలు ఏముందండి? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. నాకు ఏమి లేదని అనుకుంటే అది పొరపాటే. మన పాపములు ఒప్పుకొని ఎడలా దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. చూడండి, దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. నెక్స్ట్ నీతిమంతుడు కనుక ఈ పాపములు నా పాపములను సమస్త దుర్నీతి నుండి అమ్మా మనల్ని పవిత్రులుగా చేయి. హల్లెలూయా. మనం కూడా తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆకాశం వైపు నుంచి చూసి నీ ప్రార్థనకి నీ సహాయము. హల్లెలూయా. పిల్లలా జ్ఞాపకం చేసుకోవాలి. మనం హెచ్చించుకోకూడదు. ప్రభు నామంలో మీకు మనం చేయొచ్చు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు వాక్యానికి లోబడలేదు. రెండో విషయం ఏమిటి? నువ్వు వాక్యానికి లోబట్టలేదు, నువ్వు వాక్యం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మీరు ప్రార్థన చేయట్లేదు. నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఆమె యేసుక్రీస్తు అందరికీ తన యందు భయభక్తులు గల వారికి యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. నేను నచ్చి వాడిని నాకు మాటలు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక్క మాట చెప్పాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? తోరించిన వాడు ఎవడు? వీళ్ళకు చెల్లించిన వాడు ఎవడు? నేను కదా. హల్లెలూయా. నువ్వేం నచ్చి వాడని నువ్వు మాట్లాడడానికి నీకు తోరించింది నేనే కదా. ఆమె కానీ ముగ్గురు వ్యక్తులు ఎట్లా చేశారంటే దావీదు ప్రార్థన కీర్తనలు 51 అధ్యాయము 1-5 వచనాలు గురించి 2 చోట్ల తప్పు చేశాడు. కానీ ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు. దేవుడిని ఎంతగానో మహిమపరిచాడు. ప్రభా, నేను చేసే తప్పు నన్ను క్షమించని తన కన్నీరు తన పరుపు తేలినట్టు, తన కన్నీటిలో తన పరుపు అంతగా బాధపడ్డాడు. ఇంకా ఈనాడు దావీదుని ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. దావీదు తిరగలేదా? సొలొమోను తిరగలేదా? వాళ్ళు తాగలేదా అని పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇలా తాగారు, తిరిగారు, చెడిపోయారు. కానీ వారిని దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఆ శిక్ష మనము అనుభవించలేము. ఆ శిక్ష పడకూడదని దేవుడు మనకి మాదిరిగా బైబిల్లో పెట్టి ఉన్నాడు. కనుక ప్రియరా, వారు చేశారని మనము చేయకూడదు. మనకి బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించుకోవాలి. అట్లాగే సొలొమోను ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు సొలొమోను? 1 రాజులు 3 అధ్యాయము 7 నుంచి 1 రాజులు 3 అధ్యాయం వివేకమని నేను నీకు తప్పకుండా వివేకాన్ని ఇస్తాను. హల్లెలూయా. దానితో పాటు నువ్వు అడగని ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు అన్ని సహాయం చేయడం. తండ్రి, దావీదు లాంటి మనసు, తగ్గింపు మనసు మమ్మల్ని హెచ్చించుకుంటే మీరు మమ్మల్ని లక్ష్య పెట్టడం, మమ్మల్ని మీరు తగ్గించుకొని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయించున్నాం. ప్రభా, క్షమించండి. మా కుటుంబాలను కనికరించండి, మా పిల్లలను కనికరించండి. అయ్యా, ఆగులు తగినంత ఆహారం అంత ఇచ్చిందని ప్రార్థిస్తాం. ఎక్కువ వద్దు, తక్కువ కాకూడదు. తగినంత ఆహారం సొలొమోను ఆయన వివేకము కావాలని ప్రార్థన చేస్తే దానితో పాటు అన్ని ఇచ్చేశారు. మీరు మీకు వందనాలు. అట్లాంటి మనసు ఆయన మాకు దయచేయండి. మా కుటుంబాలను స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించండి. ఆయన మా కుటుంబానికి ఏది కుదువు లేకుండా సహాయం చేయండి. మా పిల్లల చదువుల్లో తోడుకుండండి. పై చదువుల్లో ఉన్నాయని మీరు ఉండండి. తండ్రి, మీరే నా తండ్రి, వారి బ్రతుకులను మార్చండి. ఆయన
అక్రమంగా రక్షించిన వారిని ఆయన క్షమించి రక్షించండి. ఆయన సహాయం చేయండి. విజయవంతం బాధ్యత చేసి సమయాన్ని కరుణించి కాపాడి ఆశీర్వించి బలపరచండి. ఘనత మహిమ ప్రభావం నుండి కావచ్చు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, Yes. ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. క్యాన్సర్ రంగం ముందుకు వెళ్ళుటకు జ్ఞానము మాకు దయచేయండి. ఆయన మరి ఈ జ్ఞానం ఎంతో గొప్పది, మీ మాటలు ఎంతో గొప్పది తండ్రి. మరి గ్రహించే శక్తి మాకు అనుగ్రహించి ఆలోచన దయచేయండి తండ్రి. మరి మీ మాటలు అంటే ఎంతో విలువైనవి కనుక ఆయన మరి మాకు ముందుగా ఉన్న మా పితరులకు ముగ్గురు చూపించావు ఈరోజు. మరి వారు ఏ విధంగా బతికారు, ఏ విధంగా ప్రార్థన చేశారు అనే విషయాన్ని మాకు బయలుపరిచావు. అందుబట్టి వందనాలు. మరి వారిని బట్టి మేము ముందుకు వెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. చెప్పిన విధాసుని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఆ సేవలు దీవించండి. మరి అనేకుల మధ్య మీరు అనేకులకి మీ మాటలు మీరు నైనా విశాఖ నుండి సహాయం చేయండి, చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరచండి. ఆత్మసత్యంతో ముందుకు కనిపించండి ప్రార్థిస్తూ మరి ఆయన చేస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా ఇచ్చిన కానుకలు బట్టి చూపిస్తున్నాం. ఇచ్చిన ప్రతి వస్తువుని దీవించండి, ఆశీర్వదించండి. కానుకలు సేవని ఇంకా అనేక రేపు సహాయం ఇచ్చింది. సమయాన్ని మమ్మల్ని మరొకసారి చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ వైమంగళ ప్రభావం మా ప్రభుత్వం తీసుకున్నామని ప్రార్థన వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనేక సహవాసం, సన్నిధి, సమాధానము, సంతోషం, స్వస్థత మనకు ప్రభువును విశ్వాసించిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి దీవించి కాచి కాపాడుతారు. ఆమేన్.